సో డీప్ డైవ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే 70 to 90 minutes పట్టే పేపర్ అండి ఈరోజు మ్యాథమెటిక్స్ పేపరు. రిక్వైర్డ్ ఫర్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ సెక్షన్ అలోన్. ఖచ్చితంగా ఇంత టైం ఉంటే తప్ప ఈ మ్యాథ్స్ సాల్వ్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చిందనమాట. సో వెక్టార్స్ 3D చేయటం నుంచి ఒక్కొక్క దాని నుంచి 3 to 4 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఇది క్రిటికల్ వెయిటేజ్ అనమాట. ఇది ఫస్ట్ నుంచి గమనించినట్లయితే వాడు ఏం చేసిందంటే ఎన్టీఏ వాడు సులభమైనటువంటి చాప్టర్స్లో నుంచి లెంతీ క్వశ్చన్స్ తీసుకోవడం అనేది ఇది కొత్త ట్రెండ్గా కనిపిస్తూ ఉంది. వెక్టార్స్ అండ్ 3D జియోమెట్రీ నుంచి అయితే 3 to 4 క్వశ్చన్స్ వచ్చింది. ఈ చాప్టర్స్ని ఎవరైతే బాగా కవర్ చేసి ఉంటారో వాళ్ళకి దాదాపు 4 క్వశ్చన్స్ వరకు అయితే ఈజీగా అటెంప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. క్యాలిక్యులస్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి కష్టంగానే వస్తుంది. హెవీ ఫోకస్ ఆన్ ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ఫోకస్డ్గా ఇచ్చాడు. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో వచ్చేసి ప్రామినెంట్ అపీరెన్స్ అనేది కనిపించింది ఈ 2 చాప్టర్స్ నుంచి. ద హడ్డల్ నోట్ కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్స్ వచ్చేసి సర్కిల్స్ అండ్ ఎలిప్స్ ఏదైతే ఉందో డిమాండెడ్ మల్టీ స్టెప్ లాజిక్ ప్రివెంటింగ్ క్విక్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఏం జరిగింది, కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో సర్కిల్స్ అండ్ ఎలిప్స్ మీద ఏదైతే క్వశ్చన్స్ వచ్చినాయో మల్టీ స్టెప్ లాజిక్ అనమాట. అంటే ఆన్సర్ మనకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా గమనించాలి. ఇది పేరెంట్స్ అందరు విద్యార్థులు కూడా చూడండి. మొత్తం మనకున్న టైం ఇది అయితే మ్యాథమెటిక్స్ 90 నిమిషాలు వెళ్ళిపోయిన తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీకి పోను మనకి బఫర్ రివ్యూకి చాలా కొద్ది టైం మాత్రమే మిగిలింది. సో మారథాన్ మ్యాథమెటిక్స్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ విత్ రిలేట్ టు మారథాన్ క్వశ్చన్ పేపర్.